రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిలిపిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు నిరసనలు చేయకుండా ఈవేళ నిరాకరిస్తూ ర్యాలీని బహిరంగ సభని రద్దు చేసింది. దాన్ని నిరసిస్తూ ఈవేళ వెన్నెల వరుసలో నల్ల బ్యానర్ పెట్టి విల్లంబులు ఎక్కుపెట్టి మీరు ఎన్ని నిర్బంధాలు చేసిన పోరాటం ఆపమని చెప్పి ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం చేసినారు. దీంతో పాటు 20 గ్రామాల్లో కూడా ఈవేళ నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది. అంతేకాదు ఈరోజు ఈ జిల్లాలో ఉండే కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం బేలారుపులు నడుపుతారా? ఈ రోజేమో రైతాంగము, ప్రజానీకము, గిరిజనులేమో శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీరు ఇవాళేమో అనుమతులు రద్దు చేస్తారా? ఇదేనా మీరు చేస్తున్న ప్రజాస్వామ్యం? ఇదేనా మీకుండే న్యాయం అని ఈ సందర్భంగా మీ అందరికి అడుగుతాను. అందుకోసం ఈరోజు ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ రేపు 29వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఇండోసోల్ ప్రతిపాదిత పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు దగ్ధం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పవర్ ప్లాంట్ పోరాట కమిటీ పిలుపునివ్వడం అనేది జరిగింది. అందుకోసం అదంతా జయప్రదం చేయాలని చెప్పి ఇవాళ మేము పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకి అడుగుతున్నాం, ఈరోజు ఇక్కడ ఉండే సుమారు 5,000 ఎకరాల భూమి అక్కడ వెన్నెల వలస రిజర్వాయర్ నుండి భూమికి రిజర్వాయర్ వరకు మొత్తం భూమి ఇండోసోల్ కంపెనీకు కట్టబెట్టడమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి? ప్రజల ఆస్తుల్ని కంపెనీ ఆస్తులు మార్చడమే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకనంటే ఈ జిల్లాలోనే ఆ చివర పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతాండ్రు కిడ్నీ వ్యాధులతోని. ఒక్కరోజైనా మీరు దానికోసం మాట్లాడారా? శ్రీకాకుళంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టేడియం ఉంది, క్రీడాకారులు అందించిన స్టేడియం. 2018లో మీరు ఎరగొట్టారు. ఈ రోజు కూడా మీరు ప్రహరీ గోడ కట్టుకోలేపారు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. అంతేకాదు ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అనేక పరిశ్రమలు వస్తాయి. కానీ మీరు ఎంతవరకు దానికోసం 10 పైసలు కూడా నిధులు కేటాయించదు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. ఏంటి అభివృద్ధి అంతా? మీ భూములన్నీ ఇచ్చేయండి ఇండోసోల్ కంపెనీకి, మీరు అభివృద్ధి అయిపోతారు. ఈ భూములన్నీ ఇచ్చేయండి, మీకు ఉద్యోగాలు. నువ్వా ఉద్యోగాల కోసం మాట్లాడతారు? మీరా ఉద్యోగాల కోసం? మీకు నైతిక హక్కు లేదు. ఎందుకంటే నీకు మీ నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మూసాండ్రు. అది తెరిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు మీరు ఇవ్వడం లేదని మేము అడుగుతున్నాం. మీరు ముగ్గురు బలి తీసుకొని కాకరపల్లిలో 2020 ఎకరాల భూమి మీరు సేకరించి ఇవాళ ఒక కంపెనీకి దారాదత్తం చేయరు. అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం మీరు తప్పుడు ప్రచారం చేసి ఉద్యోగము అభివృద్ధి, మీరు ఉద్యోగము కాదు, అభివృద్ధి కాదు, ఈ శ్రీకాకుళం జిల్లాని అమ్మకానికి మీరు నెట్టుకోరు. అక్కడేమో అణు విద్యుత్ ప్లాంటు, అక్కడ కార్గో ఎయిర్పోర్టు, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంటు, మొత్తం ఈ భూములన్నీ కూడా